గుడ్ మార్నింగ్ రైతు సోదరులారా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్స్ వచ్చేసి ఏంటంటే ఈరోజు బర్త్డేని గుడికి వెళ్ళామన్న టైం దొరకలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అటు సన్ఫ్లవర్ దగ్గర పిట్టలు కొట్టడం, ఇంకో సన్ఫ్లవర్కి మందు వేయడం, వారికి మందు చల్లడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇగో మా అక్కకైతే వాటర్ కడుతున్నా. బర్త్డే కూడా మనం చేసుకోవడం ఇక్కడనే మన చేను దగ్గరనే మనకు బర్త్డే. ఇదే మన స్వతంత్రం, ఇదే మన రాజ్యం. దేవుడు అనేవాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ మన చేను దగ్గరనే. ఇక్కడ నుంచి మనశ్శాంతిగా మొక్కడం జరిగింది. ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలు అని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఇక చూడండి, ఇక ఫైనల్గా అయితే నేను మక్కకు అనేది నీళ్ళు కట్టడం జరుగుతుంది. మన మక్క అనేది ఇక లాస్ట్ స్టేజ్లో ఉంది. ఈ తడితోటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ ఎండల వల్ల కారణం వల్ల ఇంకో తడి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి, కంకి అనేది చాలా పెద్ద సైజులో రావడింది. చూసిన ఎట్లా ఉందని ఇక్కడైతే పొలిసి చూస్తే అనేది ఇక పాలు ఇప్పుడే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి కంకి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరము లాస్ట్ వర్షాకాలం అప్పుడు చాలా దిగుబడి తక్కువ రావడం జరిగింది. ఎందుకంటే దూరం పెట్టలేదు, దగ్గర అయిపోయింది. వర్షాల కారణం వల్ల ఊకే మక్క అనేది చాలా దెబ్బతినడం జరిగింది. యాసంగి అనేది ఎక్కువ వెళ్తే అని చెప్పేసి మళ్ళీ మక్క వేయడం జరిగింది. దానికి ఫ్రేమ్కి బోయలు కొట్టే ఫ్రేమ్ డిస్టెన్స్ ఎక్కువ పెంచడం జరిగింది. పోయినసారి వచ్చేసి 16 ఇంచులు పెట్టిన, ఇప్పుడు వచ్చేసి 20 ఇంచులకు ఒకటి పెట్టిన బోయలు అనేది పెట్టడం ద్వారా దూరం అయింది. అలాగే మక్కకు అనేది గాలి జరుగుతుంది. దీనితో పాటుగా కరెక్ట్ టైంకు మందు వేయడం, మొగిళ్ళ మందు వేయడం, మందు కొట్టడం చాలా రిస్క్ తోటి కూడుకుంది అయినా కూడా మనం ఈ స్థాయిలోకి తీసుకొచ్చినామంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా చేసుకుంటూ పోతేనే మనకు దాని గురించి తెలుస్తుంది. నేను మళ్ళీ వీడియో ఏ విధంగా స్టార్ట్ నుంచి ఎలా బోయలు కొట్టినా, ఎప్పుడు ఎత్తులు పెట్టారు, నెక్స్ట్ ఏ టైంలో ఏమేమి వేసినని అన్ని వీడియోస్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ ఒక వీడియో క్రియేట్ చేసి మళ్ళీ పెడతా ఫ్రెండ్స్. ఓకేనా? ఇగో ఏ విధంగా ఉందో చూడండి. మన మక్క ఎండకన్నది చాలా వల్లిపోవడం జరుగుతుంది. అందుకోసమే నీళ్ళు పెడుతున్నాయి. బర్త్డే అయినా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా నేను గుడికి వెళ్ళకుండా మనకు పొలమే. ఏదైనా యువ రైతు కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడే. ఏది చేయాలనుకున్నా ఏ ఊరుకు లేదు, పల్లెకి లేదు. ఇదే మనకి ఇష్టానుసారమైన వ్యవసాయం కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని నమ్ముకున్నాం కాబట్టి ఇదే నమ్ముకోం. ఇక్కడే దేవుడు అన్నీ ఇక్కడే కనబడతాడు. చూడండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొట్టండి. జై జవాన్ జై కిసాన్.